పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇన్నాళ్లకు ఆ రైతుల కళ్ళల్లో ఆనందం. అమరావతి రైతులకు గుడ్ న్యూస్. చంద్రబాబు నాయుడు చొరవతో అలా రిటర్నబుల్ ప్లాంట్లలో సదుపాయాలు. అమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని పనులను వేగంగా చేయడంలో భాగంగా రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాంట్లలో సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తొలి విడత పనులలో భాగంగానే ఈ ప్లాంట్లకు అన్ని రకాల వసతులను సమకూర్చాలని నిర్ణయించింది. రైతులు వేగంగా ఇల్లు నిర్మించుకోవాలన్నా లేకుంటే ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మించుకోవడానికి అనువుగా అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాంట్లకు రహదారులు, మంచినీరు, మురుగునీటి కాలువల వ్యవస్థ, విద్యుత్, గ్రీనరీ కాలువలతో పాటు రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులకు ఆదేశించారు. 2014లో చంద్రబాబు ఇంత స్పీడ్గా అమరావతిపై నిర్ణయం తీసుకోలేదు. నిదానంగా పనులను ప్రారంభించారు. తొలి విడత 4,000 కోట్ల రూపాయలు మాత్రమే రాజధాని పనుల కోసం కేటాయించారు. అది అరకొరగానే పనులు సాగాయి. పెద్దగా ఆయన ఫోకస్ కూడా పెట్టలేదు. నాడు పోలవరంపై ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రం నిర్మించి వదిలేశారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో రాజధాని భూములకు విలువ పడిపోయింది. కొనేవారు కూడా లేదు. పూర్తిగా తమ ప్రభుత్వానికి నాడు సహకరించిన రైతులు నష్టపోయారు. దీంతో చంద్రబాబు ఆ తప్పిదం చేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని పనులను వేగంగా చేపట్టాలని నిర్ణయించారు. అందుకే కేంద్రంతో సంప్రదింపులు జరిపి అప్పులు పుష్కలంగా తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. తొలి విడత పనులకు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంతోనే చంద్రబాబు ఎంత దృష్టి పెడుతుంది అర్థమవుతుంది. ఈ నిధులతోనే ఐకానిక్ టవర్లు, ప్రభుత్వ కాంప్లెక్స్లతో పాటు హైకోర్టు, అసెంబ్లీ భవనాలను పూర్తి చేయనున్నారు. అలాగే నిలిచిపోయిన ఉన్నతాధికారులు, ఉద్యోగాల, నివాస భవన సముదాయాల పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 47,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రతి పనికి ఒక టైంను పెట్టారు. ఆ టైంకు ఆ పని పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో ప్రతి వారం సిఆర్డీఏ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షిస్తుండటంతో అమరావతి పనులు పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. కేవలం 3 ఏళ్లలో అమరావతిలో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకునేలా వాతావరణం సృష్టించాలన్న తాపత్రయంతో ఉన్నారు. వచ్చే నెలలో అమరావతి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమై పనులు కూడా మొదలవుతాయి. సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం కూడా జరిగిపోతే రైతులకు కేటాయించిన ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని చెప్తున్నారు. ఇప్పటికే అమరావతి పనులు శరవేగంగా జరుగుతాయని తెలిసి భూమి ధరలు కొంత పెరిగాయి. ఇంకా ఒక షేపుకు వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన ప్లాంట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే 3 ఏళ్లలో రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు కోట్ల రూపాయలు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అమరావతి నిర్మించడానికే చంద్రబాబు సిద్ధమయ్యారు. దీంతో భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఖుషీగా ఉన్నారు. తమ ఇన్నేళ్ల కష్టాలు నెరవేరబోతున్నాయన్న ఆనందంతో ఉన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.